బ్రదర్, ఎందుకు కృంగిపోయావు? నువ్వు బలహీన అనుకుంటున్నావా? నాకు బలం లేదనుకుంటున్నావా? నా వల్ల కాదనుకుంటున్నావా? నా శక్తి చాలదనుకుంటున్నావా? నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరనుకుంటున్నావా? నా బ్రతికింతేలేండి అనుకుంటున్నావా? ఏడవకు బిడ్డ, బ్రదర్, ఏడవకు. అదిగో నువ్వు అక్కడవే బాధపడిన క్షణమును, నువ్వు అక్కడవే ఏడ్చిన ఆ యొక్క క్షణము యేసయ్య నీ పక్కనే ఉండి నీ వైపు చూశాడు. నీ స్థితి ఎరిగాడు, నీ కన్నీటిని చూచాడు, నీ బాధ తెలుసుకున్నాడు. అయ్యో నా బిడ్డ ఈ రకంగా బాధపడుతున్నాడా అని ఆయన కూడా నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని, నీ జీవితాన్ని మెరుగుపరచాలని, నీ పూర్వపు స్థితిని మనలో తీసుకురావాలని, అదిగో నీ ముఖంలో నవ్వు ఇవ్వాలని, నీ నోటి నిండా నవ్వు ఇవ్వాలని ఆయన ఆశపడి ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. బలహీన అనకు బిడ్డ, ఇదిగో యేసయ్య నీ పక్కనే ఉన్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడు. దేవా, నన్ను క్షమించయ్యా, నేను బలహీనుడు కాదయ్యా, నన్ను బలపరచయ్యా, నా స్థితి మార్చయ్యా, నాకు ధైర్యం ఇవ్వయ్యా అని అడుగు. దాటిపోని దేవుడు, మరిచిపోని దేవుడు, అదిగో ఆయన అరిచేతుల్లో నేను చెక్కుకున్న దేవుడు నేను విడిచిపెట్టడు. నేను కంటికి కన్ను అప్పలాగా అంతకంటే ఎక్కువగా నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు.